హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు చరణ్ పర్మి గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. హాయ్ అన్న, గత కొన్ని రోజుల నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం, ఏపీకి చెందిన కౌశిక్ అనే వ్యక్తి క్యాన్సర్తో బాధపడుతున్నారు. బెంగళూరులో ట్రీట్మెంట్ కూడా తీసుకుంటున్నారు. బేసిక్గా ఆయన జూనియర్ ఎన్టీఆర్ గారు అభిమాని. సో ఎలాగైనా జూనియర్ ఎన్టీఆర్ గారు దేవరా సినిమా చూడాలి, చూసేంత వరకన్నా ఆయన్ని బతికించండి అని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ వేడుకున్న ఆ వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. అయితే దీనిపైన సోషల్ మీడియాలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఇది ఆయనకు రీచ్ అయ్యే విధంగా పోస్ట్ చేశారు. సోషల్ మీడియా కూడా ప్రచారం చేసింది. ఇప్పుడు ఎన్టీఆర్ గారు రియాక్ట్ అయ్యారు, ఆయనతో మాట్లాడేస్తారు అని చెప్పేసి వార్తలు అయితే వినిపిస్తున్నాయి. మరి జూనియర్ ఎన్టీఆర్ గారు రియాక్ట్ అయ్యారా? ఏం మాట్లాడారు? ఆయనతో ఏ విధంగా కలిసారా? ఏమన్నా ఏం చెప్తారు? ఇది యాక్చువల్గా అతను ఆ కుర్రోడు ఎవరైతే ఉన్నారో అతను బెంగళూరులో క్యాన్సర్ ట్రీట్మెంట్ అయితే తీసుకుంటున్నాడు. అయితే అతనికి ఎన్టీఆర్ని రీచ్ చేయడంలో లేదా ఎన్టీఆర్కి అతన్ని రీచ్ చేయడంలో అభిమాన సంఘాల పాత్ర కూడా ఉంది. సో దాని ద్వారా వెళ్ళారు. సో దీని వెనక కొన్ని విషయాలు ఉన్నాయి. అయితే ఈ కుర్రోడికి ఈ విధంగా అతనికి క్యాన్సర్ వచ్చేసి క్యాన్సర్తో అతను చనిపోతాడు అనే పరిస్థితిలో ఉన్నది. నిజానికి ఆయన ట్రీట్మెంట్కి కూడా దాదాపు 60 లక్షల రూపాయలు ఖర్చు అవుద్దట. సో ఇంత మొత్తంలో ఖర్చు పెట్టుకోలేని పరిస్థితిలో ఇప్పుడు ఆ కుటుంబం ఉంది. సో వాళ్ళు మా ట్రీట్మెంట్కి ఏదైనా సహాయం చేయండి అని చెప్పేసి వాళ్ళకి తెలిసిన వాళ్ళని నానా రకాలుగా అడుగుతూ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇక ఒకవేళ అది కూడా జరగని పక్షంలో ఇక అందరూ ఊహించనిది ఏదైనా జరగవచ్చు అనే ఉద్దేశంలో అతని చివరి కోరికను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే ఆ కుర్రోడు వచ్చేసి జూనియర్ ఎన్టీఆర్కి మంచి ఫ్యాన్. సో చాలా హార్డ్ కోర్ ఫ్యాన్ అనమాట. సో నేను త్వరగా చనిపోతానేమో, నేను కొద్ది రోజులు బ్రతికితే నేను ఆ దేవర సినిమా రిలీజ్ అవుతుంది కదా, ఆ సినిమా చూసి చనిపోతాను అంతగా కావాలంటే అన్నట్టుగా అతను తన ఎమోషన్ని ఎన్టీఆర్ మీద ఆ విధంగా చూపించాడు. అయితే ఇది కొద్దిగా వైరల్ అయింది. అతను మాట్లాడిందంతా వైరల్ అయిన తర్వాత ఇది జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఉంది కదా, సో దానికి సంబంధించిన కన్వీనర్కి రీచ్ అయింది. రీచ్ అయిన తర్వాత వాళ్ళ గ్రూప్స్లో, సో వాట్సాప్ గ్రూప్స్లో వీళ్ళు దీన్ని బాగా వైరల్ చేసుకొని వాళ్ళ అసోసియేషన్ నుంచే మనం కొంత సహాయం చేద్దాం వీళ్ళకి అని చెప్పేసి నిర్ణయించుకున్నారు. ఆ విధంగా జూనియర్ ఎన్టీఆర్ గారి దగ్గరికి ఈ మ్యాటర్ని అయితే తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత ఆయన కూడా బాగా స్పందించాడు. సో జూనియర్ ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ విషయంలో చాలా బాగా స్పందిస్తాడు, చాలా బాగా వాళ్ళని తన ఓన్ చేసేసుకుంటాడు, కుటుంబ సభ్యులాగా. ఎక్కడ మీట్లు జరిగినా, ఎక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయినా సరే ఫ్యాన్స్కి జాగ్రత్తలు చెప్పడంలో ముందు ఎన్టీఆర్ ముందుంటారు. ఎందుకంటే గతంలో ఒకసారి ఐ థింక్ ఆయన ట్రిపుల్ యాక్షన్ చేసిన సినిమా జై లవ్ కుశ, ఆ సినిమా ఈవెంట్లోనే అనుకోకుండా ఒక అపశృతి జరిగి ఒక ఫ్యాన్ చనిపోయాడు. సో అప్పటి నుంచి కూడా ఇంకాస్త కాన్షియస్గా మారిపోయాడు అనమాట. ఫ్యాన్స్కి ఏమీ జరగద్దు, ఎందుకంటే లక్షల మంది ఈవెంట్ చూడడానికి వచ్చినప్పుడు తిరిగి వెళ్ళేటప్పుడు రకరకాల పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. అర్ధరాత్రులు వెళ్తూ ఉంటారు. సో ఇలాంటి టైంలో ఏదైనా జరుగుతుందనే ఒక భయం అనేది ఆయనలో ఎప్పుడు కూడా కనిపిస్తూ ఉంటుంది. అందువల్ల వాళ్ళకి ఎప్పుడు జాగ్రత్తలు చెబుతూ ఉంటాడు. ఇక్కడ కూడా ఈ ఇన్సిడెంట్లో కూడా అదే విధంగా రియాక్ట్ అయ్యాడు. ఆ పిల్లవాడికి ఒక ఆనందాన్ని చూడాలి అతని కళ్ళల్లో అని చెప్పి ఎన్టీఆర్ భావించడం అనేది చాలా మంచి విషయం. నిజానికి ఈ తరహా జెస్చర్ ఏదైతే ఉందో ఇది ఒక సహృద్భావ జెస్చర్ అనుకోవాలి. గతంలో మేక్ ఏ విష్ అని చెప్పేసి ఒక ఫౌండేషన్ ఉంది. సో ఆ ఫౌండేషన్ ఏం చేస్తుంటుందంటే ఇలాగే ఏవైనా ప్రాణాంతక వ్యాధులతోటి బాధపడుతూ చనిపోయే పరిస్థితిలో ఉన్న వాళ్ళకి వాళ్ళ విష్ ఏంటి అని తెలుసుకొని ఆ విష్ని తీర్చడానికి కోసం వాళ్ళు ప్రయత్నిస్తారు. ఆ విధంగా చాలామంది మీరు చూసే ఉంటారు, చాలా రోజుల క్రితం నుంచి కూడా వీడియోలు వైరల్ అవుతూ ఉన్నాయి ఆ మేక్ ఏ విష్ ఫౌండేషన్వి. ఒక చిన్న పిల్లాడు, ఒక 8 ఏళ్ళు ఉంటాయేమో, అతనికి 8 ఏళ్ళో 10 ఏళ్ళో ఉంటాయి. ఆ పిల్లాడికి క్యాన్సర్తోనే బాధపడుతూ ఉన్నాడు. అతనికి పోలీస్ కమిషనర్ అవ్వాలనేది కోరిక. అయితే ఆ పిల్లవాడిని పోలీసులకు ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చి తర్వాత కమిషనర్ దానికి బాధ్యత తీసుకొని ఆ పిల్లవాడికి యూనిఫామ్ వేసి 1 గంట పాటు ఆ పోలీస్ కమిషనర్గా అతన్ని డిక్లేర్ చేసి అతను కూడా తన విష్ తీర్చుకున్నాడు, ఆనందపడ్డాడు. సో ఇటువంటి సంఘటనలు. తర్వాత కొంతమంది రామ్ చరణ్ కలవాలనుకున్న వాళ్ళని అతను వెళ్ళి కలిసి వచ్చాడు. మహేష్ బాబుని కలవాలనుకున్న ఒక పాప, క్యాన్సర్ పాప బాధపడుతూ ఉంటే ఆవిడ్ని మహేష్ బాబు వెళ్ళి కలిసి వచ్చాడు. ఆ తర్వాత ఆ పాప కోలుకుంది కూడా. అలాగే జూనియర్ ఎన్టీఆర్ కూడా ఇంతకుముందు ఫ్యాన్స్ చాలామందిని కలిశాడు ఇదే పద్ధతుల్లో. ఇక అల్లు అర్జున్ కూడా ఒక ఫ్యాన్ ఆరోగ్యం బాగాలేకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి మరీ కలిసి వచ్చాడు. సో ఇటువంటి సంఘటనలు మన తెలుగు హీరోలు చేయడం అనేది చాలా ఆహ్వానించదగ్గ విషయం. అంటే వీళ్ళలో ఉండే ఒక ఏదైతే మానవత్వం కావచ్చు, ఆ ఫ్యాన్స్కి వీళ్ళు ఇచ్చే ప్రయారిటీ కావచ్చు, అదంతా కూడా చాలా బాగా అనిపిస్తుంది. దీంట్లో ఇంకో మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయన ఫ్యాన్స్, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ని ఇప్పుడు ఆ మనీ కలెక్ట్ చేయడం కోసం వాళ్ళు ప్రయత్నిస్తున్నారు అనమాట, ఒక చారిటీ రూపంలో. వాళ్ళని ఇట్లా సేవా కార్యక్రమాలకు మళ్లించడం కూడా చాలా మంచి విషయం. నిజానికి ఆ వీడియో చూస్తే మీరు ఆ తల్లిదండ్రులు, అతని తల్లి ఎన్టీఆర్ గారితో వీడియో కాల్లో మాట్లాడుతున్నప్పుడు కూడా మా అబ్బాయిని బతికించండి, ఏదో ఒకటి చేయండి అని చెప్పేసి వేడుకుంటుంది. ఎన్టీఆర్ ధైర్యం చెప్తున్నారు. ధైర్యం చెప్పి మీరేం బాధపడొద్దు, అతని మొహంలో నవ్వు చూడండి, అతను బాగా నవ్వుతున్నాడు, అతను ఖచ్చితంగా ఆరోగ్యంగా తిరిగి వస్తాడు, మేము ఉన్నామని చెప్పేసి భరోసా ఇచ్చాడు. సో ఆయన పరిధిలో ఆయన ఎంతో కొంత చేయగలిగే అవకాశం ఇందులో ఉంది.
ఆల్రెడీ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కి ఎక్కడెక్కడి నుంచో, దేశంలో ఎక్కడెక్కడి నుంచో కూడా ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్లు తీసుకుంటారు. చాలా అడ్వాన్స్డ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ కూడా ఇక్కడ దొరుకుతుంది. అలాగే కొంత గవర్నమెంట్ చారిటీ అనేది కూడా ఇక్కడ కొంతవరకు వర్కౌట్ అవుతుంది. సో ఇవన్నీ బేస్ చేసుకొని ఆయన చేసే ప్రయత్నం ఆయన చేయొచ్చు, బాగుంటుంది. అలాగే ఫ్యాన్స్ రియాక్ట్ అయిన పద్ధతి కూడా చాలా బాగుంది. సో ఇట్లా ఫ్యాన్స్ గొడవలు పడడం కానీ, లేకపోతే సోషల్ మీడియాలో తిట్టుకోవడం, తన్నుకోవడం గత 4 రోజుల నుంచి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా చూసాం మనం. వేరే హీరో ఫ్యాన్స్ తోటి, లేకపోతే వేరే ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళతోటి గొడవ పడుతూ వస్తున్నారు. సో అటువంటివి కాకుండా ఇటువంటి యాక్టివిటీస్ చేసినప్పుడు ఆ హీరోలకు కూడా వాళ్ళ ఇమేజ్ కావచ్చు, లేదా వాళ్ళ గౌరవం కూడా పెరుగుతుంది. ఇప్పుడు హీరోలకి ఎలాగూ వాళ్ళకంటూ ఒక స్థాయి ఉంటుంది, కానీ ఆ హీరోలను అభిమానించే వాళ్ళ వల్ల వాళ్ళ పరువు పోకూడదు. వాళ్ళు నిజాయితీగా ఈ విధంగా పనిచేస్తే ఫ్యాన్స్కి కూడా గౌరవం, హీరోకి కూడా గౌరవం. అది 2 వైపులా జరగడం అనేది మెచ్చుకోదగిన విషయం. ఇప్పుడు అన్న వీడియో కాల్లో మాట్లాడారు, రేపటి రోజు కలిసే అవకాశం ఏమన్నా ఉందా? దేవరా సినిమా ఇద్దరూ కలిసి చూస్తే బాగుంటుంది, అంటే అభిమాని చివరికి ఒక కోరిక కూడా నెరవేరుతుందని చెప్పేసి కూడా కొంతమంది అభిప్రాయపడుతున్నారు. మరి అటువంటి ప్రయత్నం ఏమన్నా చేసే ఛాన్స్ ఉందంటారు? దేవరాయిక చాలా కొద్ది రోజుల్లోనే రిలీజ్ ఉంది మనకి. సో ఇప్పుడు చూసుకుంటే మరి ఆ అవకాశం లేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆ అవకాశం ఉంటే ఈ 2 రోజులాగి డైరెక్ట్గా కలవడానికి ప్రయారిటీ ఇచ్చేవారు. సో అవకాశం లేదు కాబట్టి ఆయన షెడ్యూల్ కూడా చాలా బిజీగా ఉంటుంది. పైగా పాన్ ఇండియా లెవెల్ సినిమా ఇది. సో ఇక్కడ ప్రమోషన్స్ చేయాలి, అలాగే హిందీలో ప్రమోషన్స్ చేయాలి, మళ్ళీ ఇక్కడ తమిళ్, మలయాళం అన్ని చోట్లకి వెళ్ళి ప్రమోషన్స్ చేయాలి. సో ఈయన ఈ బిజీలో ఉండగా ఇప్పుడు బెంగళూరులో ఉన్న ఇతన్ని కలిసి అక్కడ సినిమాకి వెళ్ళడం అనేది ఆయన షెడ్యూల్లో చాలా పెద్ద ప్రోగ్రామ్ అని చెప్పాలి. పైగా ఫ్యాన్స్కి ఆల్రెడీ ఆయన బాధ్యత అప్పగించినట్టు ఒక రకంగా, అంటే కొద్దిగా కలెక్షన్ చేయడం కావచ్చు, జాగ్రత్తగా అతనికి ట్రీట్మెంట్ కావచ్చు. సో ఇప్పుడు మాట్లాడడాన్ని బట్టి చూస్తే ఆ అవకాశం ఇప్పట్లో లేదనిపిస్తుంది. అలాగే ట్రీట్మెంట్కి కూడా ఇంకా ఛాన్స్ ఉందని కూడా కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చిన భరోసాని బట్టి సో ఇంకాస్త కొన్ని రోజుల పాటు ట్రీట్మెంట్ జరిగే అవకాశం ఉంది. ఒకవేళ ఆ కుర్రోడు కానీ కొద్దిగా కోలుకొని వస్తే అది అన్నిటికన్నా ఎక్కువ హ్యాపీనెస్. ఎందుకంటే అతని జీవితాన్ని తిరిగి ఇచ్చిన వ్యక్తులు అవుతారు వీళ్ళు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అతనికి జీవితాన్ని ఇచ్చినట్టే. కాబట్టి ఇది ఇంకా పెద్ద విషయం. అప్పుడు హ్యాపీగా కలవచ్చు. ఆ అవకాశం వస్తే బాగుంటుందని మనం కోరుకోవాలి. ఇప్పుడు అబ్బాయి అంటే చాలా రోజుల నుంచి కలవాలి, చూడాలి, మాట్లాడాలని కోరుకున్నారు కదా, ఇప్పుడు అది ఫైనల్గా జరిగిపోయింది. రేపు రోజు కలుస్తారేమో. సో మరి అబ్బాయి రియాక్షన్ ఏ విధంగా ఉంది? వాళ్ళ పేరెంట్స్ కూడా ఏడుస్తూ వేడుకున్నారు కదా, వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు? ఆ అబ్బాయి అయితే ఆ వీడియోలో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు, చాలా ఉత్సాహంగా మాట్లాడాడు. అన్న నేను చాలా సంతోషంగా ఉన్నానని చెప్పేసి డైరెక్ట్గా చెప్పాడు కూడా ఎన్టీఆర్కి. అలాగే ఆయన మదర్, ఆ అబ్బాయి మదర్ బాధపడుతుంటే మా అమ్మకు మీరన్నా చెప్పండి అన్న అని చెప్పేసి చూపిస్తున్నాడు అనమాట. అంటే చిన్నపాటి ఇది. సో ఎన్టీఆర్ గారు ఆవిడకు కూడా చెప్పారు, సో మీరేం భయపడొద్దు, బాధపడొద్దు అని చెప్పేసి. నిజానికి ఆ అబ్బాయి కొద్దిగా మానసికంగా స్థైర్యంతోనే ఉన్నాడు, అంత వీక్గా లేడు. సో ఇది నిజంగా మెచ్చుకోదగిన విషయం. అయితే తన ఫేవరెట్ హీరో ఫోన్ చేశాడు కాబట్టి ఇంకాస్త స్థైర్యము, ఇంకాస్త ఉత్సాహం వచ్చింది. సో తన వెనక ఇంతమంది సపోర్ట్ ఉంది, ఇంతమంది బలం ఉంది అనే ధైర్యం అనేది ఇంకా బ్రతికిస్తుంది మనిషిని. ఇప్పుడు ప్లాసిబో ఎఫెక్ట్ అంటాం కదా. సో ఈ ఎఫెక్ట్ అంటే ఇదే, ఏంటంటే మెడిసిన్ తీసుకోవడం కన్నా కూడా ఇచ్చే ధైర్యమే ఎక్కువ పనిచేస్తుంది అనమాట. ఎస్ నేను తిరిగి కోలుకోగలననే అవతల వ్యక్తులు, డాక్టర్ కావచ్చు, మరొక కావచ్చు, ఆ మెడిసిన్ తీసుకున్న భరోసా కావచ్చు, ఏదైనా సరే స్థైర్యం అనేది